ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హలో రామ్ గారు. హాయ్ నారాజు. జీవితంలో ప్రతి ఒక్కరికి రకరకాల సమస్యలు ఉంటాయి. సొల్యూషన్స్ అందవు కొంతమందికి. ఎంత దగ్గర తీసుకుని ఆలోచనని పెట్టినా కూడా కొంతమందికి ఆలోచన అందదన్నమాట. అంటే ఇమేజ్ రాదు, దీనికి ఇదే సొల్యూషన్ అనేటువంటి ఇమేజ్ రాదు. కొంతమందికి జాబ్ తెచ్చుకుంటే ఏ విధంగా ఉంటుందని దాని మీద అవగాహన ఉండదు, ఎలా తెచ్చుకోవాలని దాని మీద అవగాహన ఉండదు. కొంతమందికి సంపాదన మీద అవగాహన ఉండదు. ₹1,00,00,000 ఇమేజ్ అంటే ₹1,00,00,000 అని అనుకుంటారు, కానీ ఒక్కసారి ఆ విజువల్ లోపల ప్లే అవ్వాలంటే కొంతమందికి అసలు రాదు. సింగిల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యని సార్ట్అవుట్ చేసుకోవాలి అని అంటే ఆ విజువల్ రాదు అసలు పర్టికులర్గా. అంటే బ్రెయిన్ దానికి సపోర్ట్ చేయదు, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడో దెబ్బతింటుంది వాళ్ళదే. అటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకంటూ స్వతహాగా ఆ ఇమేజ్ కానివ్వండి, సొల్యూషన్ ప్రాసెస్ కానివ్వండి ఏర్పడాలి అని అంటే విజువలైజేషన్ క్లాసెస్ ఏ విధంగా ఉపయోగపడతాయి? గుడ్ నారాజు, ఇది చాలామంది అడిగే ప్రశ్నే. మనుషులందరికీ కోరిక ఉంటుంది. కోరిక తీరాలంటే దెర్ ఈజ్ నో ఫ్రీ మీల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు. ఇప్పుడు ఇది కూడా ఉచితంగా వచ్చినట్లు అనిపించినా దీంట్లో ఉన్న స్టేజెస్ని మనం అర్థం చేసుకుంటే అందులో ఉన్న ప్రయత్నం, ప్రయాస, వాళ్ళకున్న డిటర్మినేషన్ ఇవన్నీ కోరిక తీరేలా చేస్తుంది. ఓకే. కోరిక కలిగి ఉండడం అంటే ఏదైనా ఒక కోరిక కలిగితే అది మైండ్లో విజువలైజ్ అవుతుంది, కానీ అది ఇమాజినేషన్, నాట్ విజువలైజ్. ఇమాజినేషన్ ఏంటంటే ఆ కోరిక తీరినట్టు నేను కలగనడం ఇమాజినేషన్. కానీ ఈ ఇమాజినేషన్ నిజంగా జరగాలి నా జీవితంలో అంటే విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ మీరు చేసుకున్నట్లు మీ జీవితంలో అనుభవంలోకి రావాలి అని అంటే అప్పుడు ఇమేజ్ని ఎలా విజువలైజ్ చేసుకోవాలన్న టెక్నిక్ నేను చెప్తాను. ఈ టెక్నిక్ ద్వారా వాళ్ళు విజువలైజేషన్ని సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు, చేసుకున్న దాన్ని అనుభవంలోకి తీసుకురావచ్చు. ఓకే. చాలామందికి ఏంటంటే మన ఆలోచనలు చాలా కన్సిస్టెంట్గా ఉండవు, కాబట్టి మన ఇమేజ్ని ఎప్పుడైతే మనం గుర్తుకు తెచ్చుకుంటామో, ఎప్పుడైతే మెమరీలో ఇమేజ్ వస్తుందో, ఈ ఇమేజ్ని ఒకసారి అనుకుంటే ఎప్పుడు అనుకోవటం వేరు. కొంతమంది ఇమాజినేషన్కి విజువలైజేషన్కి డిఫరెన్స్ ఏంటని చెప్పారు. ఈ విజువలైజేషన్ మీద పట్టు సాధించాలంటే ఒక 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ 4 స్టేజెస్ ఏంటో ఒకసారి మనం తెలుసుకొని అది ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే సార్. ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ని సృష్టించడం. ఒక ఇమేజ్ని మీరు ఫస్ట్ సృష్టించాలి. అనుకోవటం వేరు, సృష్టించడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు జాబ్ వస్తే ఎంత బాగుంటుందో అని అనుకోవటం అది చాలా క్యాజువల్గా ఉంటుంది. అది కోరిక మాత్రమే. కోరిక అంతటితో అయిపోతుంది. సమయం దాటిపోతుంది, మీరు మళ్ళీ దేంట్లోనో బిజీ అవుతారు, ఇంకో కోరిక పుడుతుంది. ఈ కోరిక చాలా సాధారణంగా అయిపోతుంది. అది ఇంకా మీరు ఆ వైబ్రేషన్స్ సృష్టించకముందే ఆ కోరికను మర్చిపోతారు. నాకు జాబ్ వస్తే ఎంత బాగుంటుంది అన్నది. అయితే ఒక ఇమేజ్ని ఫస్ట్ సృష్టించాలి. ఏంటి సృష్టించడం అంటే మీకు ఏం కావాలో, ఎలా కావాలో స్పష్టంగా సృష్టించగలగడం. అందుకే మన విజువలైజేషన్ ఇట్ ఈస్ అ క్రియేటివ్ విజువలైజేషన్. యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ యువర్ మైండ్. రెండో స్టేజ్ ఏంటంటే సృష్టించినది నిలపడం. యాక్చువల్గా ఆలోచనలు నిలపడం. ఒక ఆలోచన ఏదైనా అనుకుంటే నిన్న వచ్చిన ఆలోచన ఈరోజు గుర్తుండదు. నిన్నొచ్చిన దాకా ఆలోచన అక్కర్లేదు. ఆలోచన ఇప్పుడు సృష్టించింది కాసేపు దాన్ని అలాగే ఆలోచించాలంటే కూడా ఉండదు. ఇమేజ్ని దాన్ని అలాగే నిలిపేయటం. మూడోది ఏంటంటే ఇమేజ్ని పరిశీలించడం అంటే మీరు ఒక యాంగిల్లోనే చూడడం కాదు, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఆ ఇమేజ్ ఎలా ఉంటుందో చూడడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ వచ్చినట్లు విజువలైజ్ చేసుకున్నారు. విజువలైజ్ చేసుకుంటూనే జాబ్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు వేసుకున్న డ్రెస్ వేసుకుంటారా? అప్పుడు ఏమైనా ఎక్స్ట్రా ఒక బ్లేజర్ వేసుకోవచ్చు, బ్లేజరు, టై ఉండొచ్చు, షూ ఉండొచ్చు. అత్తయ్య అప్పుడు ఇన్సర్ట్ చేయకపోతే ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక అది విజువలైజేషన్లో క్లారిటీ. దాన్ని అలాగే ప్రతిసారి సేమ్ డ్రెస్, సేమ్ అటైర్లో మీరు విజువలైజ్ చేసుకోవటం, అది దృశ్యాన్ని నిలపడం. మూడోది పరిశీలించడం. ఎట్లా పరిశీలించడం? మీరు కనుక క్యాబిన్లోనో లేదా మీ సీట్లోనో జాబ్ వచ్చినప్పుడు కూర్చుంటే దూరంగా నుంచి చూస్తే మీరు ఎలా కనిపిస్తారు? దూరం నుంచి చూస్తే ఎలా ఉంటారు? దూరం నుంచి కాకుండా పైనుంచి చూస్తే మీ ఆఫీస్లో మీరు కూర్చుని పని చేస్తుండగా ఎట్లా కనిపిస్తారు? దగ్గర నుంచి క్లోజప్లో చూస్తే ఎట్లా కనిపిస్తారు? యూ విల్ హ్యావ్ టు సీ ఆల్ డైమెన్షన్స్. అదే వ్యక్తి ఒక ఫోటోగ్రాఫ్ని 3 యాంగిల్స్లో, 4 యాంగిల్స్లో, 10 యాంగిల్స్లో తీస్తే ఎలా చూసినా సరే మీ దృశ్యం అలాగే నిలబడాలి. ఇది పరిశీలించడం. 4వది మ్యానిపులేటింగ్.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్లోంచి లేచి మీటింగ్ రూమ్కి వెళ్తుంటే ఎలా ఉంటుందో విజువలైజ్ చేసుకుంటారు. ఆ తర్వాత మీటింగ్లో అందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చిన ఐడియాకి అందరూ చప్పట్లు కొడుతుంటే అప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో మీరు చూసుకోవడం. సేమ్ డ్రెస్సు ఆఫీస్ అట్లాగే ఉంటుంది, జాబ్ వచ్చింది, ఈ దృశ్యం ఇది జరిగితే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అన్నది 4వది. ఇవి నిజంగా చెప్పడం కంటే ఒకసారి ఊరికే ప్రాక్టికల్గా చూద్దాం నారాజ్. అలాగే సార్. ఆర్ యూ రెడీ? లెట్ us ఎక్స్పీరియన్స్ రెడీ అండి. సో వాట్ ఆర్ దీస్ 4 స్టేజెస్? ఈ 4 స్టేజెస్ కనుక ఫాలో అయితే ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు విజువలైజేషన్ని స్పష్టంగా చేసుకోగలరు. ఆల్రైట్, అలాగే సార్. సో క్లోజ్ యువర్ ఐస్. నారాజు నాకు ఇష్టమైన కారును ఏదైతే ఇప్పుడు ఏ కారు ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్ ఏ కారు కొనాలనుకుంటున్నావో కారు మీద చేద్దాం, మిగతా వాళ్ళు అందరూ బాగా కనెక్ట్ చేసుకోగలరు కాబట్టి నౌ థింక్ ఆఫ్ ఎ కార్. నేను ఎప్పుడైతే థింక్ ఆఫ్ ఎ కార్ అన్నానో కార్ బ్రాండ్ నెంబర్ 1, అసలు ఏ బ్రాండ్, వీలైతే ఏ మోడల్, ఎందుకంటే మోడల్లో ఫీచర్స్ మారుతాయి, అది చూడడానికి ఎలా కనిపిస్తుందో తెలిసి ఉంటుంది, ఆ స్పష్టత ముందే తెలిసి ఉండాలి, ఆ మోడల్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. 3rd కలర్, కారు కంపెనీ, కారు మోడల్, కారు కలర్. ఇది ఈ దృశ్యం నీకు కనపడాలి స్పష్టంగా. కారు నిలిపి ఉంది, ఎలా కనిపిస్తోందో నౌ విజువలైజ్ ఫర్ సమ్ టైమ్. కొద్దిసేపు ఆ విజన్ని అలాగే ఉంచు. నౌ నెక్స్ట్ లెవెల్, చాలాసేపటి వరకు అంటే కనీసం ప్రస్తుతం 10-15 సెకండ్ల పాటు ఎలా కనిపిస్తోందో, ఏ రంగు కనిపిస్తోందో ఆ రంగు అది అలాగే ఉండాలి. నో అదర్ థాట్ షుడ్ కమ్. ఏ ఆలోచన ఈ దృశ్యాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఆ కారు బ్రైట్గా కనిపిస్తుంది. కొత్త కారు అప్పుడే తుడిచి మెరుస్తూ ఉండగా ఒక చోట నిలిపి ఉన్న కారు, ఊహించుకున్న రంగు, ఊహించుకున్న బ్రాండు, మోడల్, ఇంకా అందులో ఏ మార్పు లేదు, అలాగే ఉంది. ఇప్పుడు కారు పార్క్ చేసిన చోటికి ఆఫీస్ నుంచి నువ్వు వెళ్తూ చేతిలో రిమోట్ తీసుకుని దాని దగ్గరికి వెళ్తూ ఉన్నావు. నువ్వు వెళ్తున్నప్పుడు ఆ యాంగిల్లో ఎలా కనిపిస్తుందో చూ. ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు కారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కారు దగ్గర అవుతున్న కొద్దీ ఎలా కనిపిస్తుంటుందో మనం కారు వైపు నడిచే యాంగిల్లో ఆ దృశ్యం కనిపించాలి. దగ్గరికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళావు, కారు పక్కనే నిలబడి కారు డోర్ తీసావు. యు ఆర్ సిట్టింగ్ ఇన్ అ డ్రైవర్స్ సీట్. డోర్ వేసి డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పటి నుంచి దృశ్యం ఎలా కనిపిస్తుంది? విజన్ అద్దంలోంచి, కారులోంచి చూస్తే అద్దం గుండా బయట ఎలా కనిపిస్తుంది? షుడ్ బి ఏబుల్ టు సీ దాట్. రిలాక్స్. సేమ్ కార్, సేమ్ కలర్, అండ్ నౌ సేమ్ brand, model. Now you see that this car, when you are leaving this car, పార్క్ చేసిన తర్వాత దూరం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది? ఈ అన్ని కార్ల మధ్య పార్క్ చేసి ఉన్నప్పుడు మన కారుని గుర్తుపట్టేటప్పుడు అన్ని కార్లలో ఈ కారు ఎలా కనిపిస్తుంది? సేమ్ కలర్, బ్రైట్ కలర్, సేమ్ బ్రాండ్, సేమ్ మోడల్, అన్ని కార్ల మధ్య. ఇప్పుడు ఎవరో ఈ కారుని ఒక హోటల్కి వెళ్తే వ్యాలే పార్కింగ్ డ్రైవర్ తీసుకొని ఈ కారు తీసుకెళ్తున్నాడు పార్క్ చేయడానికి. సో సంబడి ఎల్స్ ఆర్ డ్రైవింగ్ అవర్ కార్. అప్పుడు ఎట్లా కనిపిస్తుంటుంది వెళ్తూ ఉంటే? ఎవరైనా మన కారు తీసుకుని వెళ్తుంటే ఎలా ఉంటుంది? మన కారే, ఓ చాలా పొడవు ఉందే అనిపిస్తుంటుంది. మనకు కూర్చున్నప్పుడు అర్థం కాదు, అందులో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు అంతగా అర్థం అనిపించదు, దూరం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది వెళ్తూ.
నా అది పార్కింగ్ లోపలికి ఎలా సెల్లార్లోకి వెళ్ళిపోతున్నట్టు అండ్ సెల్లార్లో పార్క్ చేశారు. నౌ యు రిలాక్స్, జస్ట్ థింక్ ఆఫ్ దట్ కార్ ఫర్ సమ్ టైమ్. రెడీ, 5, 4, 3, 2, 1. Open your eyes. బ్రాండ్ మోడల్ అంటూనే ఒక చిరునవ్వు కనిపించింది నారాజు. అసలు ఏం కనిపించింది, ఏం చూసావు, ఎలా ఉంది? జాగ్వార్ అండి. అయ్యో, నేను వెర్నా తీసుకున్న తర్వాత ఫస్ట్ వెర్నా డ్రీమ్ కార్, తర్వాత జాగ్వార్ తీసుకుందాం ఎప్పుడన్నా అని చెప్పేసి ఆ ఫీల్ ఎప్పుడూ ఉండేదన్నమాట. షార్ట్ వేసుకొని జాగ్వార్లో ప్రశాంతంగా కూర్చొని ల్యాప్టాప్ ముందేసుకొని ఓహో ఇదే చేయనట్టు ఫస్ట్ ఫీల్ కార్ అనగానే అది ఇచ్చింది. కలర్ బ్లాక్ కలర్, వెరీ గుడ్. డ్రైవింగ్ సీట్లో అలా కూర్చొని టచ్ చేస్తుంది చూసారా, ఆ ఫీలే వేరు. ఎంత త్వరగా వచ్చేస్తే అంత బెటర్ అనిపించింది. ఏది మీరు ఎప్పుడైతే అయితే నెక్స్ట్ లెవెల్ విజువలైజ్ 4, 3, 2, 1 అచ్చా ఉంటుంది కదా సార్, కొంచెం డెఫినెట్గా. ఎస్ ఎస్, ఈగర్గా నేను కూడా వెయిట్ చేస్తున్నాను దానికోసం. జాగ్వార్ తెలియదు, బాగా ఇష్టం కార్. ఆ రోజు నేను వచ్చి ఫోటో తీయాలని నేను ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద డే. నేను మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయాలని కోరుకుంటాను. అది విజువలైజ్ చేస్తే డెఫినెట్గా జరుగుతుంది. ఇప్పుడు అదే విజువలైజ్ చేశాను. అది నేను చెప్పుండాల్సిందేమో. ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అన్న. ఐఎమ్ యాక్చువల్లీ ఇన్స్టిల్లింగ్ ఎమోషన్స్. నేను దానికి సంబంధించిన ఆ ఎమోషన్స్ అన్నీ తెలియకుండానే లోపల సృష్టిస్తున్నాం. మన కారు ఎవరైనా తీసుకొచ్చి ఆపి డోర్ తీసి ఎక్కుతుంటే మన కార్ని, ఆ ఎమోషన్ దూరంగా నిలిపి ఉంచితే మిగతా కార్లు అన్నిటి మధ్యలో ఇది బ్రైట్గా కనిపిస్తుంటే అది ఒక ఎమోషన్. సో ఆల్ దోస్ ఎమోషన్స్ ప్రతి విజన్లో, ప్రతి పిక్చరైజేషన్లో, ప్రతి విజువల్లో మనకు ఆ ఎమోషన్ కూడా అటాచ్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ అ పవర్ఫుల్ విజువలైజేషన్. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్. అవును, ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికి ఏమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది. అవును, దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటుంది. అలాగే విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి. ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో, నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు. సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. అవును, ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ.